ఫ్రైడ్ రైస్ అంటే అందరికీ ఇష్టం. కర్రీస్ లేనప్పుడు ఆల్టర్నేటివ్గా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా టైం సేవింగ్. జనరల్గా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా చాలా తినే ఉంటాం. కానీ ఎప్పుడైనా స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ తిన్నారా? ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ వేయడం వల్ల ఈ రైస్కి అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ. పైగా ఎగ్ కూడా వేసాం కాబట్టి దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలియాలి అంటే వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు కొంచెం హెల్ప్ చేయండి. సో ఈ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళు రెసిపీని చూసి కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఇలా ఒక బౌల్లో ఒక 4 eggs బీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పావు కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో పావు కేజీకి 4 eggs సరిపోతాయి. సో ఇలా 4 గుడ్లని ఇలానే మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు చెంచా ఉప్పు వేసి చక్కగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి పెద్ద కంచు లాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి. సో ఇలా తీసుకోవడం వల్ల మనం ఈజీగా కలపగలుగుతాం. సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి. ఫ్లేమ్ కాస్త హైలో పెట్టుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంక ఇది వేసేసుకోండి. ఇది వేసేసుకొని కాస్త ఆమ్లెట్ లాగా అయిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు అలా పడుతుంది. సో 5 నిమిషాలు ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకండి, హై పెడితే మాడిపోతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఆమ్లెట్ లాగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో టైం పడుతుంది 5 నిమిషాలు. ఫ్లేమ్ మాత్రం అస్సలు హైలో పెట్టకండి, లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా ఆమ్లెట్ లాగా వచ్చేంత వరకు చేసుకోండి. ఇలా ఆమ్లెట్ లాగా ఫామ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే కంచుట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో మొత్తానికి నాకు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టింది. సో ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే 3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఒక 1/2 కప్ అలా పడుతుంది, 1 క్యారెట్ సరిపోతుంది. అలాగే ఒక 1 కప్ స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇక్కడ మనము క్యారెట్ వేసాం కాబట్టి క్యారెట్ కూడా కాస్త ఫ్రై అవ్వాలి, టైం పడుతుంది. ఆ తర్వాత ఒక పావు కప్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ ఉప్పు వేయండి. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు పడుతుంది. సో ఫ్లేమ్ మాత్రం లోనే ఉంచుకొని 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇవి మిక్స్ చేసుకున్న 5 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. సో బాస్మతి రైస్ పుల్లలుగా వచ్చేయిన తర్వాతనే వంపుకోండి. సో మరీ మెత్తగా అవ్వనివ్వకండి. మెత్తగా అవుతే ఇలా ఫ్రైడ్ రైస్ మనకు తినాలనిపించదు, అంత టేస్టీగా కూడా ఉండదు. సో పుల్లలుగా ఉన్నప్పుడే అది ఇందులో ఇలా వేసుకోండి. చూసారా, నేను కంచుడు ఎందుకు పెట్టమన్నానంటే ఇలా మిక్స్ చేయడానికి మనకు ఈజీగా అవుతుంది. అదే మనం ఏదైనా చిన్న బగోన్లో కానీ ఏదైనా పెట్టేస్తే మనకు సరిగా కలపరాదు. సో కంచుట్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం అన్నంకి ఇలా బియ్యంకి మన బాస్మతి రైస్కి అవన్నీ పట్టిన తర్వాత ఎట్ ద ఎండ్ ఇలా లాస్ట్లో మనం ఆల్రెడీ చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా, అది కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఇలా కంచుట్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, రైస్ కూడా పుల్లలుగా ఉంటుంది. సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఫుడ్ని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్.